నమస్తే. అన్న అవుట్, తమ్ముడు ఇన్. పొలిటికల్ సర్కిల్స్లో, మీడియా సర్కిల్స్లో పెద్ద ఎత్తున ఈ వార్త హల్చల్ అవుతున్నది. మంత్రిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాకు ఆ పదవిని ఇవ్వాలి అని ఎన్నో రోజులుగా అడుగుతున్నారు. కొంత ఆయన గట్టిగా తన వాయిస్ని వినిపించే ప్రయత్నం చేస్తున్నాడు, ఎందుకు ఇవ్వరు అని. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా పరోక్షంగా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చిండు. చాలామంది ఇది మంత్రి పదవి కోసమనే స్టేట్మెంట్స్ కూడా చాలామంది వినిపించారు. సరే, ఏదేమైనా ఆయన అడుగుతుంది మాత్రం నిజమే, ఎందుకు ఇవ్వరు నాకు, ఏం తక్కువ నాకు అని. అయితే వాళ్ళ బ్రదరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన ఆల్రెడీ మంత్రి పదవిలో ఉన్నారు. సో కాబట్టి ఒకే కుటుంబానికి రెండు పదవులు అన్నది ఒకటి, ఒకే కుటుంబానికి రెండు పదవులు అన్నది ఒకటి, ఒకే సామాజిక వర్గానికి ఒకే జిల్లాలో 3 పదవులు అన్నది ఇంకొకటి. మూడెట్లా అవుతారు? ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆల్రెడీ ఉన్నారు, రాజగోపాల్ రెడ్డికి ఇస్తే 3వ వాడవుతాడు. సో కాబట్టి 3 పదవులు ఒకే వర్గం నుంచి, రెడ్డి సామాజిక వర్గం నుంచి, అండ్ ఒకే జిల్లా నుంచి, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మళ్ళీ 3 అవుతారు. ఒకే కుటుంబం నుంచి 2 అవుతారు. సో ఇన్ని లైన్స్ ఉన్నాయి కాబట్టి, ఇన్ని యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి, సో రాజగోపాల్ రెడ్డికి ఆ పార్టీ హైకమాండ్ పదవి ఇవ్వడానికి వెనకాడుతున్నది. సో మరి ఏమున్నది మధ్య మార్గంగా అంటే, అన్నని పక్కన పెట్టి తమ్ముడికి ఆ పదవి ఇస్తే సెట్ అయిపోతుంది. చాలామంది కూడా అదే అంటున్నారు, ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాల్సి వస్తే అన్నని పక్కన పెట్టండి అని. దానికి అనుకూలంగానే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా కాంగ్రెస్ హైకమాండ్, ఈ మంత్రివర్గానికి టీం లీడర్ అయిన రేవంత్ రెడ్డి ఆ నిర్ణయం తీసుకున్నట్టుగా కనబడుతున్నది. ఇంకొకటి, మరి ఇది కుటుంబంలో ఎట్లా ఇది గొడవకు దారి తీస్తుంది కదా అన్నదమ్ముల మధ్య అంటే, ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి కూర్చొని, ఇక నువ్వు కొద్ది రోజులు చేసినావు అయిపోయింది, ఇప్పుడు ఆయనకు కూడా పదవి వచ్చేటట్లేదు, కలిసి కూర్చొని మాట్లాడుకొని ఒక లైన్కి, ఒక అండర్స్టాండింగ్కి వచ్చినట్టుగా మాట్లాడుకుంటున్నారు బయట. అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కూడా ఇష్టపూర్వకంగానే, సరే ఇష్టం ఉన్నా లేకపోయినా తప్పని పరిస్థితుల్లో కుటుంబంలో డీల్స్ చేసిన తర్వాత ఆ పదవి ఇవ్వడానికి రెడీ అయినట్టుగా వినబడతా ఉన్నది. సో ఒకవేళ అది లేకుండా వెంకటరెడ్డి కంటిన్యూ చేస్తూ రాజగోపాల్ రెడ్డి కంటిన్యూ చేయడం అన్నది 99.9% అది అసాధ్యమని చెప్పాలి. ఒకవేళ ఏమైనా కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచన మారితే తప్ప అది మారే అవకాశం కూడా కనబడట్లేదు. సో రాజగోపాల్ రెడ్డి మంత్రి కావాలి అని అంటే వెంకటరెడ్డి అవుట్ అవ్వాలి, అదొక్కటే మార్గం, ఇంకా అంతకుమించిన ఆప్షన్ కనబడట్లేదు. లేకపోతే ఇంకో రెడ్డిని అన్న తీయాలి. ఎవరిని తీస్తారు? ఉత్తమ్ కుమార్ రెడ్డిని తీస్తారా? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తీస్తారా? సో ఇది అవకాశం చాలా తక్కువ. మొత్తం 18 మంది మంత్రుల్లో ముఖ్యమంత్రితో సహా ఇప్పటివరకు 16 మంది మంత్రులుగా ఉన్నారు. ఇంకా 2 ఖాళీలు ఉన్నాయి. ఇప్పుడు ఆ 2 ఖాళీలు భర్తీ చేయాలి. ఆ రెండింటిలో 4 రెడ్లు ఉన్నారు ముఖ్యమంత్రితో సహా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సో కాబట్టి ఇంకే ఆప్షన్ లేదు రాజగోపాల్ రెడ్డి మంత్రి కావాలంటే. ఒకే ఒక ఆప్షన్, అన్నని పక్కకి తప్పించడం. అందుకే మనం లాస్ట్ 6 months మనం చూసినాం, అన్నదమ్ముల మధ్య కొంత డిస్ప్యూట్స్, తెలివిగా రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడినప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంటర్ అయ్యి రేవంత్ రెడ్డికి అనుకూలంగా స్టేట్మెంట్స్ ఇవ్వడం, ఇవన్నీ మనం చూసినాం. ఇవన్నీ కూడా అప్పుడు గొడవలు ఉండే కొంత. మొత్తానికి ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని డిసైడ్ అయినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఎట్లా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేవలం ఎమ్మెల్యేగానే ఉంటాడా? ఉంచారు కదా వీళ్ళు. ఇప్పుడు కూసుంటే లేవలేని, మొత్తం బెడ్ రిడన్ అయిపోయి ఇబ్బందుల్లో ఉన్న, ఆయన పేరు ఏం పేరు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకి సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు కదా. 70 సంవత్సరాల ఆయన ఎవరు, సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ నుంచి, ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేని పరిస్థితి ఉంటే, ఎందుకంటే ఆల్రెడీ 4 రెడ్లు ఉన్నారు, ఇప్పటికే మనం సామాజిక న్యాయం అంటున్నాం, అది ఇబ్బంది అవుద్దని ఆయనకి పదవి ఇవ్వలేని పరిస్థితి వస్తే సుదర్శన్ రెడ్డికి ఏం చేసిర్రు, ఇంకొక చైర్మన్ పదవి ఇచ్చారు కదా, పెద్ద పోస్టే ఇచ్చారు కదా, సలహాదారుడి కింద, క్యాబినెట్ హోదాతో మళ్ళీ. సో కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా ఖాళీగా ఉంచుతారంటే, నేను అనుకోవడం ఖాళీగా ఉంచకపోవచ్చు, ఇంకేదన్నా పదవి ఇస్తారు. మంత్రి పదవి మంత్రి పదవి నుంచి తీసేసినవన్న దాంతో ఏ ఆర్టీసీ చైర్మనో లేకపోతే ఇంకోటో పెద్ద పదవి ఇచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. సో ఇట్లా వాళ్ళకు వాళ్ళు కలిసి కూర్చొని అన్నీ మాట్లాడుకొని వాళ్ళ వర్గాలకు ఎక్కడ ఇబ్బంది కాకుండా చూసుకుంటున్నారనమాట. అయితే ఇది అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ఈ వార్తల్లో అంటే, దాదాపుగా 90% ఈ ఛాన్సెసే కనబడుతున్నాయి. ఒకవేళ రాజగోపాల్ రెడ్డికి ఇవ్వము అని కనుక డిసైడ్ అయితే యాజ్ ఇట్ ఈస్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదవి అట్లే ఉంటుంది. కానీ ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డా రాజగోపాల్ రెడ్డా ఇద్దరిని మనం బేరీజ్ వేసుకుంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని అంటారు. ఎందుకంటే కొంత ఆయన మాటల విధానము వెంకటరెడ్డిది. ఆయన మొన్న చూసినాం కదా, పున్న కైలాష్ DCC పదవి వస్తే తట్టుకోలేక డైజెస్ట్ కాక ఏ రకంగా లెటర్లు రాసిండో.
ఆయన వ్యవహార శైలి చాలామందికి నచ్చదు. కొంత రాజగోపాల్ రెడ్డి కంపేర్ టు వెంకటరెడ్డి కొంత బెటర్గా కనిపిస్తాడు కాబట్టి రాజగోపాల్ రెడ్డికి అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది. రాజగోపాల్ రెడ్డికి పదవి రావాలంటే అన్న అవుట్ అవ్వాల్సింది, ఇంక అంతకుమించిన ఆప్షన్ లేదు. ఒకవేళ అట్లా కాకుండా ఇచ్చినా కూడా కాంగ్రెస్ని ప్రజలు దుమ్మెత్తిపోస్తారు, ఏ లెక్కన ఇచ్చిరని. ఇప్పుడు ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మా భార్య కూడా ఇవ్వండి అని అడుగుతున్నాడు, మా భార్యకు కూడా ఇవ్వండి అని అడుగుతున్నాడు. సో ఈ నేపథ్యంలో అన్న అవుట్ అయి తమ్ముడు ఇన్ అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అండ్ రెండోది పొలిటికల్ సర్కిల్స్లో వినబడుతున్న మాట ఇంకొకటి ఏంటంటే పొన్నం ప్రభాకర్ని కూడా తప్పించి ఆ ప్లేస్లో మహేష్ గౌడ్కి అవకాశం ఇవ్వచ్చు. మహేష్ గౌడ్ ఆల్రెడీ పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు, పొన్నం ప్రభాకర్ మంత్రిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు మహేష్ గౌడ్ మంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కొంత రేవంత్ రెడ్డికి దగ్గరగా ఉంటారు, హైకమాండ్కి దగ్గరగా ఉంటారు, మీనాక్షి నటరాజన్తో కలిసి ఆయన పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవన్నీ నేపథ్యంలో మహేష్ గౌడ్ యొక్క కెపాసిటీ లెవెల్స్ అనేవి పెరిగిపోయిన ఒక రకంగా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో మనం చూసినప్పుడు. సో మహేష్ గౌడ్కి ఇవ్వాలి అని అనుకుంటే హైకమాండ్ కూడా కాదనే అవకాశం కూడా ఉండదు. సో కాబట్టి మహేష్ గౌడ్ని క్యాబినెట్లోకి తీసుకోవాలనే ఆలోచన ఉన్నట్టుగా కనబడుతున్నది. సో మహేష్ గౌడ్ మినిస్టర్ అయితే మన పొన్నం ప్రభాకర్ని పక్కన పెట్టి మహేష్ గౌడ్కి ఇస్తారా అంటే పొన్నం ప్రభాకర్ని తీసేసే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయనేది మనం డిస్కస్ చేయాలి. నేను అనుకోవడం, నాకున్న సమాచారం ప్రకారం పొన్నం ప్రభాకర్ని తీసేయడానికి అవకాశాలు తక్కువనే చెప్పాలి. ఎందుకంటే మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్ జరిగింది. ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో సరే కాంగ్రెస్ పార్టీ ఎంత పనిచేసింది, కాంగ్రెస్ పార్టీ మీద గెలిచిందా, నవీన్ గౌడ్ పేరు మీద గెలిచిందా అన్నది పక్కన పెడితే హైదరాబాద్ ఇన్ఛార్జిగా ఉన్న పొన్నం ప్రభాకరే అన్ని తానే చూసిండు మొత్తం వ్యవహారం అంతా. అదొకటి ఆయనకి పాజిటివ్ పాయింట్ కింద చెప్పాలి. అండ్ రెండోది, ఇప్పుడు ఉన్న మంత్రుల్లో ఎంతో కొంత కాంగ్రెస్కి అనుకూలంగా వాళ్ళని సమర్థించుకునేటట్టు కొంత నోరుండి మాట్లాడే వాళ్ళలో పొన్నం ప్రభాకర్ టాప్ 1 టాప్ 2లో ఉంటాడు. ఏదైనా మాట్లాడడంలో, ఏ రకంగానైనా మాట్లాడడంలో. సో అట్లా కూడా కాంగ్రెస్కి ఒక అడ్వాంటేజ్ ఇది. సో అట్లాంటి పొన్నం ప్రభాకర్ని ఏ రకంగా వదులుకుంటారు? ఏదో అంటున్నారు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ చేయొచ్చు అని. సో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ఇచ్చి పొన్నం ప్రభాకర్ని మంత్రి పదవి నుంచి తప్పిస్తారు, ఆయన ఊరుకుంటాడా? సో కాబట్టి ఇప్పటికిప్పుడు ఈయనని మార్చే ఆలోచన చేస్తారని అయితే నేను అనుకుంటలేను. కాకపోతే మహేష్ గౌడ్ని మినిస్ట్రీలో క్యాబినెట్లోకి తీసుకోవచ్చు. ఇంకా ఒక 2 పదవులు అంటే ఇవ్వాల్సినవి ఖాళీలు ఉన్నాయి, 2 మంత్రి పదవులు. మొత్తం 18లో 16 మందే అయ్యారు మొన్న అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత. సో ఇంకా 2 ఖాళీలు ఉన్నాయి. సో ఈ 2 ఖాళీల్లో మహేష్ గౌడ్కి ఒకటి ఏదైనా ఇచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. మరి ఒకవేళ మహేష్ గౌడ్కి పీసీసీ మంత్రి అయితే మరి పీసీసీ పదవి ఎవరికి ఇస్తారనేది ఒక చర్చ. పీసీసీ పదవి కూడా ఉండే అవకాశం ఉండొచ్చు. జోడు పదవులు ఉంటాయా, అవకాశం ఉందా అంటే ఉండే అవకాశం. పీసీసీ మార్చడం అంటే కొంత ఆ పార్టీ కొద్దిగా ఎక్కువ వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. పీసీసీ పదవి ఇమీడియట్గా మార్చాలి అన్నట్టు. సో ఒకవేళ మహేష్ గౌడ్ని మంత్రి పదవిలోకి తీసుకున్న పీసీసీతో పాటు మంత్రి పదవిని కొనసాగించే అవకాశాలే ఉండొచ్చేమో, లేదా ఒకవేళ మార్చాలనుకుంటే మార్చొచ్చేమో. సో మరి పీసీసీ 2 పదవులు ఉంటాయంటే ఉన్నది కదా. డీకే శివకుమార్కి కర్ణాటకలో అటు ఆయన మంత్రిగా కొనసాగుతున్నాడు, డిప్యూటీ సీఎంగా, అటు పీసీసీగా కూడా కొనసాగుతున్నాడు. ఇంకోటి రేవంత్ రెడ్డి మహేష్ గౌడ్ని భట్టికి సమాంతరంగా అంటే అక్కడ భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి అయ్యేటప్పుడే 4 పెట్టాలనేది రాహుల్ గాంధీ ఆలోచన. కానీ భట్టి ఒప్పుకోలే. లేదు 4 పెడితే నా వాల్యూ ఏముంటుంది అని ఆయన నాకు ఇస్తే ఒకటి ఇవ్వండి లేకపోతే వదిలేయండి అని చెప్పడంతో మళ్ళీ ఇది అటు ఇటు అవుతుందని చెప్పి ఆయన ఒక్కరిని మాత్రమే పెట్టిరు. సో ఇప్పుడు భట్టితో పాటుగా మహేష్ గౌడ్ని కూడా ఉప ముఖ్యమంత్రిని చేసే ఆలోచన హైకమాండ్ అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇది జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఆ నేపథ్యంలో పొన్నం ప్రభాకర్ని తీసేస్తారని కూడా అనుకోవడానికి అవకాశాలు నాకైతే అనిపిస్తలేదు. చెప్పలేం, ఏదైనా జరగవచ్చు, కానీ ఛాన్సెస్ ఆర్ లెస్. అండ్ ఇంకొక మూడో అంశము సర్కిల్స్లో అంటే పొలిటికల్ సర్కిల్స్లో తిరుగుతున్న మాట, కొండా సురేఖని తప్పిస్తారని, జూపల్లి కృష్ణారావుని తప్పిస్తారని. ఇప్పుడు తప్పించడము అన్నది కొంత కాంగ్రెస్ హైకమాండ్ అంత ఈజీగా నిర్ణయాలు తీసుకొని
తప్పించి కొత్త గొడవలు అయ్యేలాగా చేసుకుంటుందా అన్నది ఒకటి. లేదు కొంత ఆలోచించి ఇంకా బలమైనటువంటి నాయకులను పెట్టాలనే ఉద్దేశంతో ఏదైనా ప్రక్షాళన చేయాలనో రీఆర్గనైజ్ చేయాలనే ఉద్దేశంతో చేస్తే చేయొచ్చేమో. మరి ఇప్పుడు కొండా సురేఖ ఆమె బీసీ సామాజిక వర్గం, జూపల్లి కృష్ణారావు వెలమ సామాజిక వర్గం. మరి కొండా సురేఖను తప్పించి ఎవరిని పెడతారు? ఎవరు అంటున్నారు ఉత్తమ్ పద్మావతి పేరు తీసుకొస్తున్నారు ఆమె ప్లేస్లో. ఇప్పుడు ఉత్తమ్ పద్మావతి ఏ రకంగా చేయడానికి అవకాశం ఉంటుంది? ఉత్తమ్ పద్మావతి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆల్రెడీ ఆయన మంత్రిగా ఉన్నారు, కీ పొజిషన్లో ఉన్నారు. మరి ఆయన భార్య ఉత్తమ్ పద్మావతికి అవకాశం ఇస్తారా? ఒకవేళ ఉత్తమ్ పద్మావతి రెడ్డికి అవకాశం ఇస్తే మళ్ళీ మనం ఇంతకుముందు చెప్పుకున్న రాజగోపాల్ రెడ్డి ఈక్వేషన్ అవుతుంది కదా, సేమ్ అంతే అవుతుంది కదా. ఒకే జిల్లా నుంచి ఒకే సామాజిక వర్గం నుంచి మళ్ళీ ముగ్గురు అవుతారు. మరి అది ఎట్లా అవుతుంది? రాజగోపాల్ రెడ్డికి ఇవ్వడంలో ఇబ్బంది పడ్డ కాంగ్రెస్ హైకమాండ్, ముఖ్యమంత్రి, ఆ పార్టీ నాయకత్వము మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విషయంలో ఆ నిర్ణయం తీసుకుంటారా? సో ఇది కూడా అవకాశాలు లెస్ అని చెప్పాలి. ఇది అయ్యే అవకాశం ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను. విజయశాంతి పేరు వినిపిస్తుంది, మహిళ అండ్ బీసీ సామాజిక వర్గం, తెలంగాణ ఉద్యమకారురాలుగా. సో ఆమెకి గతంలో ఆమెని పార్టీలోకి తీసుకునేటప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చి మిమ్మల్ని మంత్రి పదవి చేస్తామన్న హామీ ఉన్న నేపథ్యంలో ఆమెకి అవకాశం ఉంది అని చెప్తున్నారు. మరి కొండా సురేఖని తప్పించి విజయశాంతికి ఇస్తారా? కొండా సురేఖని కంటిన్యూ చేసి మిగిలిన 2 పదవుల్లో విజయశాంతికి ఇంకొక అవకాశం ఇంకొక ఆ పదవిని భర్తీ చేస్తారా? ఏం జరుగుద్ది అన్నది చూడాలి. తప్పించడం అన్నది మరి కొండా సురేఖని తీసేస్తారా? మొన్ననే పెద్ద గొడవైంది. లాస్ట్ టైము ఆమె ఇంటికి ఒక కానిస్టేబుల్ను ఎస్ఐను పంపించి వాళ్ళ ఓఎస్డీని అరెస్ట్ చేయాలనుకున్న క్రమంలో మినిస్టర్ ఇంటి మీదకి పంపించడంతో పెద్ద గొడవైంది. చివరికి మహేష్ గౌడ్, మీనాక్షి నటరాజను హైకమాండ్ ఎంటర్ అయిన తర్వాత అది కొంత సద్దుమణిగింది వాతావరణం. సరే ఆమె తర్వాత సారీ చెప్పింది, ముఖ్యమంత్రి పిలిపించుకున్నాడు, మాట్లాడిండు, సెటరైట్ చేసిరు. ఇప్పుడు మళ్ళీ కొండా సురేఖని టచ్ చేసి మళ్ళీ పాత గొడవని మళ్ళీ రుద్దుకొని మళ్ళీ గొడవ చేసుకునే పరిస్థితికి కాంగ్రెస్ తెచ్చుకుంటుందా? ఇది కూడా జరగడానికి అవకాశాలు లేవని నేను అనుకుంటున్నా, చెప్పలేం. మరి నెక్స్ట్ జూపల్లి కృష్ణారావుది అయితే మరి ఆయన గురించి పెద్దగా వార్తల్లో ఉన్నట్టుగా అయితే ఏం కనబడట్లేదు. ఆయన ఎక్సైజ్ మినిస్టర్గా కంటిన్యూ అవుతున్నాడు. మరి జూపల్లి కృష్ణారావుని తప్పిస్తే మరి ఎవరికి అవకాశం కల్పిస్తారు? ప్రేమ్ సాగర్ రావు వెలమ సామాజిక వర్గం ఉండి ఆయనకు ఆల్రెడీ సివిల్ సప్లై చైర్మన్గా ఏదో పదవి ఇచ్చినట్టున్నారు. మరి ఆయన్ని కూడా తప్పించే అవకాశాలు ఉన్నాయా లేవా అంటే చెప్పలేం, చూడాలి. ఇక ఇంకొకటి శ్రీధర్ బాబు గారి గురించి కూడా మాట్లాడుతున్నారు. బట్ నేను అనుకోవడం ఆయనకి ఉన్న పోర్ట్ఫోలియోకి ఇంకొకటి యాడ్ చేయొచ్చు, లేకపోతే ఇంకో ఏదైనా చేయొచ్చు, మార్చొచ్చేమో. కానీ ఆయన్ని తీసేయడము అది ఇంపాసిబుల్. అది కాకపోతే ఏమైనా శాఖ మారుస్తారేమో, చెప్పలేము. ఏదేమైనా ఇప్పుడు ఉన్నటువంటి మొత్తం మంత్రుల్లో కొంత కీలకంగా ఉండి కొద్దిగా అంటే కొంచెం మంచిగా చదువుకున్న వాళ్ళలో కొంత తెలివైనటువంటి మంత్రుల జాబితాలో శ్రీధర్ బాబుని ఒకటిగా చూడొచ్చు మనం. సో కాబట్టి ఆయనకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండడానికి అవకాశం లేదు. ఇంకొక పేరు వినిపిస్తుంది, మల్రెడ్డి రంగారెడ్డికి ఏమైనా అవకాశం దొరుకుతుందా? మల్రెడ్డి రంగారెడ్డికి ఏమైనా అవకాశం దొరుకుతుందా? ఇప్పుడు ఆల్రెడీ 4 రెడ్లు ఉన్నారు. ఎవరెవరు? రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇంకెవరైనా ఉత్తమ్ కుమార్, 4 రెడ్లు ఉన్నారు. మరి 4 రెడ్లలో ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తీసుకోవడానికే వెంకటరెడ్డిని తప్పించి ఆ ప్లేస్ని భర్తీ చేస్తున్నారు. మిగిలిన 2 మంత్రి పదవుల్లో ఇంకొక రెడ్డిని యాడ్ చేస్తారా? సరే రాజగోపాల్ రెడ్డినేమో వెంకటరెడ్డిని తీసి ఆడ పెడతారేమో. మల్రెడ్డి రంగారెడ్డికి ఇవ్వడానికి ఈ 4లో ఇంకొకటి యాడ్ చేసి ఈ పదవి ఇచ్చే అవకాశం ఉందా? సో అవకాశాలు కొంత తక్కువ మేరనే కనిపిస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళు సామాజిక న్యాయము, బీసీ ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు ఈ రకమైన నిర్ణయం తీసుకుంటే అది ఇంకొక రకంగా తీసుకునే అవకాశం, లేకపోతే మల్రెడ్డి రంగారెడ్డి ఇంకో రకంగా ఏమైనా అకామిడేట్ చేయొచ్చేమో. లేదు ఇంకెవరినైనా తీసేయాలి. అందులో ఎవరిని తీసేస్తారు? రేవంత్ రెడ్డా, ఉత్తమ్ కుమార్ రెడ్డా, పొంగులేటా? ఎవరిని తీసేయడానికి అవకాశం ఉంది? వెంకటరెడ్డిని తీసి రాజగోపాల్ రెడ్డికి ఇస్తున్నారట. మరి ఇంకా మిగతా అవకాశం ఎక్కడుంది? లేకపోతే ఇంకొక మిగిలిన 2 పదవుల్లో ఒకటి మల్రెడ్డి రంగారెడ్డికి ఇవ్వాలి, అప్పుడు 5 అవుతారు. అది కొంత ఇబ్బంది పరిస్థితి వచ్చే అవకాశం ఉన్నది. సో ఇవన్నీ యాంగిల్స్ మనం చూసుకున్నప్పుడు ఇది లేకపోతే మొత్తం అన్న ప్రక్షాళన చేయాలి. సో మొత్తం ఏదైనా ప్రక్షాళన చేసి మళ్ళీ మొత్తం అంతా టీంనంతా మార్చడానికి అవకాశం, కానీ అందులో మార్చడానికి అవకాశం ఉన్న వాళ్ళు అందరు సీనియర్సే ఉన్నారు కదా. మరి అందరినీ మార్చేటువంటి సాహసం, అంత పెద్ద ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తాడా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చేస్తుందా? అంత ఈజీ కాకపోవచ్చు. సో నేను అనుకోవడం
నేను అనుకోవడం నాకున్న అంచనా ప్రకారం అయితే ఒక్క వెంకటరెడ్డిని తీసి రాజగోపాల్ రెడ్డికి ఇవ్వచ్చు ఒకటి. రెండోది మేజర్గా జరిగే లైన్ ఉంటే ఇంకా ఉన్నటువంటి రెండిట్లలో కొంత ఈ ఎస్సీ ఎస్టీ బీసీల్లో ఒక బీసీకి ఇంకెవరికైనా ఎస్సీకో ఎస్టీకో అవకాశం ఇస్తే ఇస్తుండొచ్చు. ఎవరైనా ఒకరిద్దరిని మార్చాలి అనుకుంటే వాళ్ళ ప్లేస్లో ఇంకెవరినైనా యాడ్ చేస్తుండొచ్చు. అంతే తప్ప అంతకంటే భయంకరమైన చేంజెస్ ఉంటాయనైతే నేను అనుకుంటలేను. అంతకంటే చేంజెస్ ఉంటాయనైతే నేను అనుకుంటలేను. సో మహేష్ గౌడ్ పీసీసీ మారుతుందా అంటే మారకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు 1.5 ఇయరే ఉంది, 1.5 ఇయర్ అయిపోయింది అనేది, ఇంకొక 1.5 ఇయర్ ఉంది మహా అయితే. సో కాబట్టి ఆయన్ని మార్చకుండానే ఆయనకి మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉండొచ్చు. చూద్దాం ఏం జరుగుద్ది అన్నది. అతి కొద్ది రోజుల్లోనే దీని మీద క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతున్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.